అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో ప్రపంచం సతమవుతున్న తరుణంలో యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన మానవాళి కోసం యోగా 2.0కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా ముగియడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ, కృషిని గుర్తిస్తూ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యోగా అనేది భారతీయులకు దక్కిన అమూల్యమైన గౌరవమని, దీనిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతీయ సనాతన ధర్మం యొక్క విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన దార్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా యొక్క విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. మానసిక, శారీరక ఆరోగ్యంపై యోగా చూపే సానుకూల ప్రభావాన్ని వారు నొక్కి చెప్పారు. ప్రశాంతతను పొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని మాజీ సీఎం జగన్ అన్నారు. మన శరీరం, ఆత్మ రెండింటిపై యోగా పనిచేస్తుందని అన్నారు. అలాంటి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం ఘన విజయం సాధించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వాల విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. యోగాంధ్ర గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. విశాఖలో నిర్వహించిన ఈ ఈవెంట్కు గతంలో సూరత్లో నిర్వహించిన ఈవెంట్ కంటే ఎక్కువ మంది హాజరైనట్లు గుర్తిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు రికార్డులకు సంబంధించిన పత్రాలు, జ్ఞాపికలను మంత్రులకు, అధికారులకు అందజేశారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. ప్రాంతీయ స్థాయిలో ఓటర్లను చైతన్యపరచడంలో మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరింది. జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ఫ్లెక్సీ పెట్టుకొని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్లోని సుబేదార్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికము అని, ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైసీపీ శ్రేణులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ నాయకులు అంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందంటూ జయరాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని, దీని వెనుక ఎవరున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలిపారు. సిట్ విచారణకు 5వసారి హాజరైన ఆయన ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో సిబిఐ అధికారులు విచారణ ముగించారు. 7 ఏళ్లుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు పూర్తి నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందజేశారు. అయితే నివేదిక కాపీని సిబిఐ కోర్టులో అందించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ దంపతులకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా కపుల్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమాన బుకింగ్స్లో దాదాపు 20% క్షీణత నమోదైంది.
మరోవైపు వివిధ కారణాలతో పలు అంతర్జాతీయ సర్వీసులు కూడా కుదించడంతో బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని, ఉగ్ర చర్యలకు శక్తియుక్తులతో వ్యూహాత్మకంగా బదులిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి నవభారతం దృఢంగా, నిశ్చయంగా ఉందని, శక్తితో, వ్యూహంతో ప్రతిస్పందిస్తుందని బలమైన సందేశం పంపామని అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఆ దేశంలోని కోండాబ్ అణు పరిశోధన రియాక్టర్ సమీపంలో ఇజ్రాయిల్ దాడులు చేసింది. అయితే దాడికి ముందే సదరు కేంద్రాన్ని ఖాళీ చేయించామని, రేడియేషన్ ప్రమాదం ఏమీ లేదని ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఇటు ఇరాన్ నుంచి ప్రయోగించిన 15కు పైగా డ్రోన్లను అడ్డుగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం శుక్రవారం తెలిపింది. థాయ్ ప్రధాని షినవత్ర దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పొరుగుదేశ ప్రధానితో సంభాషించడంపై ఆమె దేశ ప్రజలకు, ఇతర పార్టీలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. రాజీనామా చేయాలన్న డిమాండ్లను తోసిపుచ్చిన ఆమె ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల తలెత్తిన ఘర్షణల సమయంలో ట్రంప్ దౌత్యపరంగా జోక్యం చేసుకుని కీలకంగా వ్యవహరించారని, ఆయన నాయకత్వానికి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. తనలాంటి వారికి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో కాంగో, రువాండా సంక్షోభం వంటి పలు అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారంలో తాను కీలక దౌత్య ప్రయత్నాలు చేశానని, ఈ కృషికి గాను తనకు ఇప్పటికే 4-5 సార్లు శాంతి బహుమతులు లభించి ఉండాల్సిందని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ భవిష్యత్తుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ఉక్రెయిన్ మొత్తం రష్యాకు చెందిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కీవ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ పరిస్థితి మరింత దిగజారక ముందే చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ బ్యాట్స్మన్ యశ్విన్ జైస్వాల్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్పై టెస్టుల్లో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బ్రాడ్మన్ రికార్డును వెనక్కి నెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరహర వీరమల్లు పార్ట్ 1ను జూలై 24వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీకి సరికొత్త విడుదల తేదీని ప్రకటించారు.